మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. డెప్యూటెడ్ పోలీస్, బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు, గేట్ దగ్గరలో తీశారు. గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. కౌంటర్లు చూస్తున్నాం, వెళ్ళొచ్చాము తప్ప మా అధికారులు వాళ్ళ కంట్రోల్ ప్లానింగ్ పట్టారు కదా. ఆయన ఉన్నారు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్ ఉన్నాడు, సీఎం చంద్రబాబు తిరుపతి చేరుకున్నాడు. చూస్తూ ఉన్నాము, సీరియస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది అధికారులపైన. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అక్కడ మొదటగా ఆ ప్రదేశానికి వెళ్ళి కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది, మినిట్స్ వారిగా. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఆ సైడ్ పెట్టారు. ఇంకేం కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు. అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది, ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజూర్ అయి ఉంటారని అడిషనల్ అంబులెన్స్ స్టాంపీడ్ అయింది. అంబులెన్స్ ఎన్ని గంటలకు అయితే సార్? ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది? 8:27 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరూ బయటకు డ్రైవర్ ఇంకా
సీఎం చంద్రబాబు తొక్కిసలాట ఘటనకు సంబంధించి పరిశీలిస్తున్నారు అక్కడ ఆయన. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుపై కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆయన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. కొత్త ప్రదేశంలో టోకెన్స్ జారీ చేస్తున్నప్పుడు ఆ కేంద్రం పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు టీటీడీ ఈఓని ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నట్లుగా కనిపిస్తుంది. కలెక్టర్ పైన కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఏర్పాట్లు సరిగ్గా లేకపోవటం వల్లే ఈరోజు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది తిరుపతిలో అని ఆయన ఫైర్ అయినట్లుగా కనిపిస్తోంది. పెట్టాను 1.4 lakhs ఆన్లైన్, రఫ్లీ అబౌట్ 4 lakhs ఆఫ్లైన్ సార్. 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు, కానీ దానివల్ల తగ్గే వాళ్ళు ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ పెడుతున్నాం సార్. ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం ఉంటుంది. మీకు ఎవరు చెప్పారు? అసెస్మెంట్ చెప్పేస్తున్నావు. టెక్నాలజీ నేను అడిగిందని చెప్పు. టెక్నాలజీ ఉంది, ఒక ఐవీఆర్ఎస్ అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినాక చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చింది ఎందుకు అడ్మినిస్ట్రేషన్ కి? పాత పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్ గా చూడమని చెప్పాను మిమ్మల్ని. చూస్తున్నాము సీఎం చంద్రబాబు అక్కడ పరిస్థితులను పరిశీలించిన తర్వాత కొత్త ప్రదేశానికి దగ్గర టోకెన్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఒక కేంద్రం మార్చినప్పుడు కొత్త ప్రదేశంలో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన అక్కడ పరిస్థితులను బట్టి ఫైర్ అయినట్లుగా కనిపిస్తోంది. టీటీడీ ఈఓని కూడా ప్రశ్నించినట్లుగా కనిపిస్తుంది. అక్కడ కలెక్టర్ను అలాగే అధికారుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించి మండిపడినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ ప్రజెంట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాము, అడ్మినిస్ట్రేషన్ అంటే సంఘటన జరగక ముందు కాదు, జరిగిన తర్వాత జరిగిన తర్వాత ఎవరైనా తీసుకుంటారు, జరగక ముందు చేయటాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారని ఆయన మండిపడుతున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ పరిస్థితులను అడిగి సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అలాగే అధికారుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించి అధికారులపై కూడా మండిపడుతున్నారు. ఇక పరామర్శన ముందు జరగబోతోంది. పరామర్శకు సంబంధించి అసలు ఏం జరగబోతోంది అనేది ఇంకా ఆశపట్ల తెలుస్తోంది. రోడ్ల మీదే ఓటింగ్ ఏరియా, అసలు పార్కులు ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదొక జనం లోపలికి పోయింది, వీళ్ళు సరైన కేర్ తీసుకుంటున్నారు. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటారు అన్నారు. అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు? టీటీడీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గోశాల ఉన్నాడు. దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ, ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నారు. 9-10 మంది ఉన్నారు. ఇది ఒక 500 meters జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. సింగల్ ప్లాన్ అంటే 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్. యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేశారు. ఇక్కడ 1 hour 1.5 hours కొంచెం ఇబ్బంది అయింది.
దర్ ఇస్ దీంట్లో ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా, అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. యాక్చువల్లీ అవుతుంది ఇస్తారు అన్ని సిటీలోనే. సిటీలో పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది పక్కనే. అంటే టికెట్లు ఇచ్చింది 8 o'clock సార్. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు మరిగా ఈ గ్రౌండ్ లో ఇబ్బంది, ఎక్కువ మనుషులు ఉన్నారు, స్టాంపేడ్ అయిన తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? ఇక్కడ నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, నీకు మెసేజ్ వచ్చిందా, వచ్చింది? ఇన్సిడెంట్ జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. అందరూ అప్పుడే ఫుడ్ వచ్చింది అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ క్యూ లైన్లో మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, ఎంఐ రైట్? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42 sir. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? WhatsApp group వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయాలి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ సిఎస్పీ హ్యాస్ టు కమ్, దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మన ఇన్ఛార్జ్ ఆఫీస్ మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, ఎవరు విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడ విఐ ఉన్నారు సార్ ఇన్ఛార్జ్. బిఎస్ఓ నుంచి వెళ్ళింది సార్. మీరు ఒక వాట్సాప్ గానే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేశాను సార్. చేస్తుంటే మెసేజ్ పెట్టారా? Yes sir, there is a WhatsApp group. ఎన్ని గంటలు పెట్టారు అది? Sir, around 5:40 చెప్పేశాను సార్. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ ఎవ్రీవన్. హోల్డింగ్ సైట్ ఉన్న వాళ్ళందరినీ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు ఎవ్రీథింగ్ నేను అక్కడ ఆఫీస్లో ఉన్నాను. 2 hours లో అన్ని ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంత ముందు చేస్తున్నా ఈజీగా అయిపోయాయి. అది కాదు, టికెట్లు ఇవ్వడం కాదు, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours లో అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఆర్ యు కాల్? అంత తొందరగా మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది టికెట్స్. వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు, అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 4 మంది. మీరు పట్టబండి మీరు పక్క తొక్కిసలాట ఘటన జరిగిన చోట అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, కలెక్టర్, ఎస్పీపై ఫైర్ అయ్యారు ఆయన. అయితే టికెట్ల కోసం జనాలు పానిక్గా ఉంటారని, భక్తులను టోకెన్ల కోసం కొత్త ప్లేస్కి తెచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. పార్కులో కూర్చున్నంతసేపు భక్తులు బాగానే ఉన్నారు, కానీ
గేటు తీసేటప్పుడే తోసుకుంటూ వచ్చారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అయితే గేటు తీసేటప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తెలియదా అని ఆయన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ డ్యూటీ వేసిన అధికారులకు మీరు చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని సూచనలు చేశామన్న శ్యామలరావు సమాధానానికి చంద్రబాబు ఈవోను లిఖితపూర్వకంగా ఇచ్చారా అని ప్రశ్నించగా ఉంటే అవన్నీ చూపించాలన్నారు. హోల్డింగ్ ఏరియా హోల్డింగ్ ఏరియా ఇంతమంది లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి వచ్చేస్తుంది సార్, వాళ్ళు దీంట్లోకి వచ్చేస్తాయి. సార్ ఆల్మోస్ట్ 12 hours కూడా పెట్టాలి. మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఇంత పెట్టొచ్చేవారు. చూస్తూ ఉన్నాము. సీఎం చంద్రబాబు ఎక్కడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడ సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి అసలు ఈ సంఘటన గల కారణం ఏంటి అని అక్కడ అధికారులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాము. అక్కడ అధికారులను ప్రశ్నించారు, అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించారు. బట్ అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఏ సమాధానం కూడా ఆయనని అసంతృప్తి పరిచినట్లుగానే తెలుస్తోంది. అక్కడ అధికారులపై వాళ్ళు ప్రవర్తించిన తీరుపై అసలు గేట్ ఎందుకు తీయాల్సి వచ్చింది అంత ఫాస్ట్గా, ఎటువంటి సూచనలు ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ లేకుండా ఇలా ఇంత పెద్ద భక్తుల రద్దీ ఉన్న ప్లేస్లో ఎలా వ్యవహరించాలి అని చంద్రబాబు ఈరోజు ఫైర్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ అధికారుల దగ్గర కూడా సరైన సమాధానం దొరకకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొత్త ప్రదేశంలో టోకెన్లు జారీ కేంద్రం పెట్టినప్పుడు జాగ్రత్తలు అసలు ఏం తీసుకున్నారని టీటీడీ ఈఓని కూడా ప్రశ్నించినటువంటి దృశ్యాన్ని మనం చూసాము. కలెక్టర్ పైన కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఏర్పాట్లు సరిగ్గా ఎందుకు చేయలేదని కూడా ఆయన ఫైర్ అయ్యారు. అయితే పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలి. ఏదైనా ఘటన జరిగిన తర్వాత ఎవరైనా కూడా అలర్ట్గానే ఉంటారు. ఘటన జరగకముందు ఇలాంటివి చూసుకోవడం వల్లనే అధికారుల ఎంతవరకు ఫలించారు అనేది తెలుస్తోంది అన్నట్టు సీఎం చంద్రబాబు మాట్లాడారు. అయితే తొక్కిసలాట జరిగినటువంటి సంఘటన స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు ఆయన. టీటీడీతో పాటు జిల్లా అధికారులపై కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే బాధ్యతగా వ్యవహరించాలి, ఇలా అధికారుల నిర్లక్ష్యం పనికిరాదు అనేది ఆయన సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చంద్రబాబు అక్కడ పరిస్థితులని చూసినట్టుగా తెలుస్తుంది, అలాగే అధికారుల మీద కూడా ఫైర్ అయ్యారు. సో అప్డేట్స్ ఏంటి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంకాలం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అక్కడ జరిగిన ఎక్కడైతే గేటు సంబంధించి ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాల్సి వచ్చింది, అధికారులు ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి సీఎం చంద్రబాబు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎందుకు అధికారులు ఈ స్థాయిలో బాధ్యత రహితంగా వ్యవహరించారు, ఒక పని జరుగుతున్నప్పుడు ప్రజలకు సంబంధించి భక్తులకు సంబంధించి వారి మనోభావాలని వారి అభిప్రాయాలని గౌరవించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సంఘటన జరిగిన సమయంలో ఎందుకు పోలీస్ అధికారులు తక్కువగా ఉన్నారు, అసలు పోలీస్ అధికారులు ఎందుకుగా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా ఆయన సీఎం తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా తొక్కిసలాటకు సంబంధించి ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు పార్కులో ఉన్నంతసేపు భక్తులు బాగానే ఉన్నారు, గేటు తీసేటప్పుడు తోసుకుంటూ వచ్చారని చెప్పి కూడా శ్యామలరావు చెప్పిన పరిస్థితి ఈవో శ్యామలరావు చెప్పింది. అయితే తొక్కిసలాట ఘటన జరిగిన చోట అధికారులపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో
ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీఓ శ్యామలారావు, కలెక్టర్, ఎస్పీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం జనాలు ప్యానిక్గా ఉంటారు. టికెట్ల కోసం భక్తులు టికెట్లు కొత్తగా ప్లేస్కి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియదా, ఆ మాత్రం జాగ్రత్తలు తెలియవా అంటూ కూడా అధికారులని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే పార్కులో కూర్చున్నంతసేపు భక్తులు బాగానే ఉన్నారు, గేట్ తీసేటప్పుడు తోసుకుంటూ వచ్చారని చెప్పి ఈవో చంద్రబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గేట్ తీసేటప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తెలియదా అని చెప్పి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ డ్యూటీ వేసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, అలాగే ఇక్కడ డ్యూటీ వేసిన అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అలాగే అధికారులకు మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అన్ని సూచనలు చేశామని చెప్పి ఈవో చంద్రబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అలాంటి సూచనలు మీరు చేశారా, చేస్తే కనుక రాతపూర్వకంగా ఇచ్చారా, ఒకవేళ కనుక ఇస్తే ఆ పేపర్లు అంటే రాతపూర్వకంగా మీరు ఇచ్చిన పేపర్లను చూపించాలని చెప్పి కూడా చంద్రబాబు ఈవోని ప్రశ్నించారు. అయితే ఒకవేళ ఇస్తే ఆ పేపర్లను చూపించాలని చెప్పి గట్టిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడు ఈవో కొంత నీళ్లు నమ్మారు. ఒకవేళ పెద్ద ఎత్తున భక్తులు టోకెన్ల కోసం వస్తున్నప్పుడు ఒక చోటుకు వచ్చినప్పుడు మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు ఒక హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పద్మావతి పార్క్ గేట్ తీసేటప్పుడు డిఎస్పీ సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లనే తొక్కిసలాట జరిగిందని చెప్పి ఈవో శ్యామలరావు చంద్రబాబుకి చెప్పే ప్రయత్నం చేశారు. కంట్రోల్గా జనాన్ని కొంతమందిని వదిలేయాలి, కానీ ఒక్కసారిగా అంతమందిని వదిలేయటం వల్లనే తొక్కిసలాట జరిగిందని చెప్పి ఈవో చంద్రబాబుకి అయితే నచ్చజెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ డ్యూటీలో ఉన్న డిఎస్పీకి అన్ని జాగ్రత్తలు చెప్పామని, అయినా కానీ నిర్లక్ష్యంగా జరిగిందని చెప్పి చంద్రబాబుకి ఈవో శ్యామలరావు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం జరిగింది. సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తిరుమలకు సంబంధించిన జరిగిన వ్యవహారానికి సంబంధించి అధికారుల తప్పిదాలపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ, కలెక్టర్ అలాగే ఈవో ఈ ముగ్గురిపై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ డ్యూటీ చేసిన అధికారులు సక్రమంగా వ్యవహరించలేదు, వారికి తగు సూచనలు, సలహాలు ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినట్లయితే ఎందుకు రాతపూర్వకంగా ఇవ్వలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదికని చంద్రబాబు కూడా అందజేశారు. కాబట్టి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి, అలాగే అధికారులుంటే వెంటనే సస్పెన్షన్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత టీటీడీ పరిపాలన భవనం వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బాధితులను ఏ రకంగా ఆదుకోబోతున్నాం, అలాగే మృతుల కుటుంబాలకు ఎప్పటికీ 25 లక్షల రూపాయలు పరిహారం చేసే నేపథ్యంలో ఇంకా వారిని ఏ రకంగా ఆదుకోవాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు నిర్ణయించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపై వేటు వేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సౌమ్య, శివ, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, అంటే క్లియర్ కట్గా స్పష్టంగా తెలుస్తుంది ఇది ఓన్లీ అధికారుల నిర్లక్ష్యం అలాగే సమన్వయ లోపం వల్లనే జరిగింది అన్నట్లుగా క్లియర్గా మనకు అక్కడ కనిపిస్తుంది. చంద్రబాబు కూడా దీని గురించి అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరిని అసలు ఇక్కడ మీరు చెప్పినట్టుగా సస్పెండ్ చేయాలని అనుకుంటున్నారంటే ముఖ్యంగా ఏ అధికారుల మీద యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే అక్కడ గేటు వద్ద ఏదైతే ఒక మహిళకి సంబంధించి సొమ్మచిల్లి పడిపోతుందంటే ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందంటే నిన్న ఉదయం 8:30 సమయంలోనే భక్తులంతా కూడా పార్కు దగ్గరికి చేరుకున్నారు. వీరందరినీ సాయంకాలం 6 గంటల వరకు కూడా అక్కడే పార్కు వద్దే నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఎస్పీ రమణ కుమార్ అనే వ్యక్తి అక్కడ ఒక మహిళ అస్వస్థకు గురవడంతో పాటు ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పి ఆ మహిళని కొంచెం కాపాడే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే కారణమైన ఏమైనా కావచ్చు, ఆ మహిళ కోసం గేటు తీసే ప్రయత్నం చేశారు. గేటు తీయగానే ఆ మహిళ మీదకి ఒక్కసారిగా అక్కడ లోపల ఉన్న దాదాపుగా 2500 నుంచి 4000 మంది వరకు భక్తులు లోపల ఉన్నారు. వారంతా కూడా ఒక్కసారిగా తోసుకొని రావడంతో ఆ మహిళతో పాటు మరికొంతమందికి గాయాలవడం జరిగింది. అలాగే ఆ మహిళ చనిపోవడం జరిగింది. మరికొంతమందికి ఒకటే సంఘటనా స్థలంలో ఇప్పటి వరకు 6 చనిపోతే సంఘటనా స్థలంలోనే 4 చనిపోయిన పరిస్థితి కనిపించింది. మరొక 2 హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అలాగే దాదాపుగా 40 మంది పూర్తి స్థాయిలో గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వారిలో 8 మంది కొంత ఇబ్బందికరంగా వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఆ 8 మందినే ఇప్పుడు సీఎం చంద్రబాబు పద్మావతి మహిళా వైద్య కళాశాలలో పరామర్శించబోతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డిఎస్పీ రమణ కుమార్దే బాధ్యత అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమిక నివేదికను ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే అదే సమయంలో ఒక అంబులెన్స్ డ్రైవర్ అక్కడికి చేరుకొని అంబులెన్స్ అక్కడ పెట్టి ఆ వాహనాన్ని తీయకపోవటం, అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని అంబులెన్స్లు సకాలంలో
చేర్చకపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అంబులెన్స్ డ్రైవర్ని అలాగే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అంబులెన్స్ సంబంధించి ఆ వ్యక్తిని డిఎస్పీపై ఈ ముగ్గురిపై కూడా ప్రాథమికంగా నివేదిక అందినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ముగ్గురితో పాటు ఈఓ అలాగే కలెక్టర్ ఎస్పీకి సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారిపై కూడా షోకాజ్ నోటీస్ కానీ లేకపోతే మిగిలిన దానికి సంబంధించి ఒక హెచ్చరిక కానీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సౌమ్య, శివ, మరి కాసేపట్లో ఎవరైతే బాధితులని పరామర్శించడానికి సీఎం చంద్రబాబు వెళ్తున్నారో అసలు దానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉంది? మొత్తం మీద చూసుకుంటే సౌమ్య, కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఏదైతే పద్మావతి మహిళకి సంబంధించిన మహిళా కళాశాలలో హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్లో సీఎం చంద్రబాబు రాబోతున్నారు. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడికే చేరుకున్నారు. లోపల హాస్పిటల్ లోపల 8 మంది చికిత్స పొందుతున్నారు. ఆ 8 మందికి కూడా చంద్రబాబు పరామర్శించబోతున్నారు. అలాగే మరికొంతమంది కూడా వివిధ చోట్ల గాయాలైనట్లు తెలుస్తూ ఉంది. అయితే వారంతా కూడా తగ్గటంతో వారి వెళ్ళకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 40 మందికి గాయాలవడంతో 8 మంది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఏదైతే పద్మావతి పార్క్ వద్ద సంఘటన జరిగిందో, తొక్కిసలాట జరిగి చనిపోయారో అక్కడ పూర్తి స్థాయిలో స్వయంగా పరిశీలించి అక్కడి నుంచి నేరుగా పద్మావతి మహిళా వైద్య కళాశాలకు వస్తారు. అక్కడ బాధితులను పరామర్శించి ఆ తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో, టీటీడీ అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులతో పాటు టీటీడీ విజిలెన్స్ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే 6 మంత్రులు ఈరోజు ఉదయం నుంచే 6 మంత్రులు ఇక్కడికి వచ్చి బాధితులకు సంబంధించి అన్ని రకాలుగా అండగా ఉండటం, వారికి భరోసా కలిగించే ప్రయత్నం చేయటం, ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయన 3:30-4 గంటల సమయంలో కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహిస్తారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.